డోర్ కొడతారు. డోర్ కొడితే హరిణి తలుపు తీస్తుంది. లోనకి వెళ్తారు ఈ రాజు రాణి వీళ్ళందరూ వెళ్ళి ఏడి చూస్తాడికి యువరాజు కనిపిస్తాడు. ఇదేంటి ఇతనెవరు, ఈ అబ్బాయి ఎవరు, మా పులి మహారాజు ఏడి, మా పులి మహారాజు ఏటయ్యాడని హరిణి అని అడుగుతారు. హరిణి అంటది ఇతనే మీ పులి మహారాజు అంటే వీళ్ళు నమ్మరు. లేదు మేము నమ్మము అంటే అప్పుడు మీరందరూ దూరంగా జరగండి అని చెప్పి హరిణి ఏమో ఒక విభూతి తీసి అతని మీద జల్లుతుంది. జల్లగానే మళ్ళీ పులి అయిపోయి గాండ్రు అనుకొని వస్తే అప్పుడు వీళ్ళందరూ భయపడిపోతారు. నీకు ఇలా ఉండడం ఇష్టమేనంటే వద్దు మళ్ళీ యువరాజుని చేసి అంటే అప్పుడు మళ్ళీ వేరే విభూతి జల్లితే మళ్ళీ యువరాజు అయిపోతాడు. ఇప్పుడు చెప్తుంది ఇలాగ నాకు శివపార్వతులు కనిపించారు, వాళ్ళు ఇలాగ ఇచ్చారు, ఈ విభూతి ఇవ్వడం వల్ల మనకి పులి మహారాజు అయ్యాడు అని చెప్తుంది. సరే అని వాళ్ళందరూ కూడా దేవుడికి శివపార్వతులకి నమస్కారం చేసుకొని ఇంకా వీళ్ళేమో మాస్టర్ రోజు ఏం చేస్తారంటే యువరాజుకి పట్టాభిషేకం చేస్తారు. పట్టాభిషేకం చేసిన తర్వాత ఆ యువరాజు రాజ్యాన్ని చాలా బాగా పాలిస్తాడనమాట. పేదలకు అందరికీ బాగా సౌకర్యాలు కల్పించడం, ఇంకా నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి ఏవి కావాలంటే అవి ఇవ్వడం, వాళ్ళకి ఏమన్నా ఆపదలు ప్రమాదాలు వస్తే అవన్నీ దగ్గరుండి చూసుకొని భటులకి అన్నీ చెప్పి భటుల చేత అన్నీ చేయిస్తాడు. స్వయంగా అన్నీ చూసుకుంటారనమాట. రాజ్యంలోని ఏ ఇబ్బందులు ఏ ఆటంకాలు ఏవో లేకుండా పులి మహారాజు బాగా చూసుకుంటాడు. చూస్తుంటే అయితే కొన్ని రోజుల తర్వాత హరిణి కడుపుతూ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళ అమ్మలకి తెలిసి ఇది ఇంకా చావలేదు, అక్కడ బతికే ఉన్నదా, దీన్ని ఎలాగైనా చంపాలి అని చెప్పేసి అదేమనుకుంటుంది. వాళ్ళు కొద్ది రోజులు పోయిన తర్వాత రాజు దగ్గరికి వస్తారు. వచ్చి మా అమ్మాయిని మా ఇంటికి పంపండి అని అడిగితే రాజు అంటారు అక్కడ ఎందుకు మేము పంపిస్తామా, అక్కడ ఏం సౌకర్యాలు ఉన్నాయని, ఇక్కడైతే అన్ని సౌకర్యాలు ఉన్నాయి కదా, మేము పంపమా అని వీళ్ళు అంటారు. అంటే లేదు ఒక్కరోజు కన్నా పంపించండి అని రాజుని అడుగుతుంది. సరేలే ఒక్కరోజే కదా అన్నారని సరే అని రాజు సరే అంటారు. సరే అనగానే అప్పుడు ఈవిడికి అన్ని నగలు అన్నీ పెట్టి పాపిడి బిందులు పాపిడి చైరు మొత్తము బంగారం అంతా ఆవిడికి పెట్టి గుర్రం స్వారీ మీద గుర్రం బండిలు ఉంటాయి కదా, ఆ బండి మీద ఈవిడికి పెట్టి బట్టలు తోడించి పంపిస్తే అప్పుడు హరిణి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. హరిణి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళ చెల్లి ఉంటుంది కదా, కొద్దిసేపు మాట్లాడిన తర్వాత సాయంత్రం అవుతుంది. సాయంత్రం అయిన తర్వాత 6 అలాగ అవుతుంది. ఆ టైంకి ఇది నూతికి వెళ్దాం అక్క అని అడుగుతుంది. ఇప్పుడు ఎందుకు అంటే నీళ్ళు లేవక్క, నీళ్ళు తేవాలి, నూతికి వెళ్దామని అంటుంది. సరే అని ఇద్దరు నూతికి వెళ్తారు. నూతి దగ్గరికి వెళ్ళేసరికి నీళ్ళు చూస్తారు. అక్క చూడు నీళ్ళు ఎంత పైకి ఉన్నాయో కదా అంటే అవునవును పైకి ఉన్నాయి అని అంటుంది. అనిన తర్వాత అక్క నేను నగలివ్వా, నేను ఒకసారి పెట్టుకుంటాను, నాకు ఒకసారి పెట్టుకోవాలనిపిస్తుంది అంటే సరే అనేసి హరిణి చాలా మంచిదనమాట. సరే అని చెప్పి నగలన్నీ ఇస్తుంది. నగలన్నీ వేసుకుంటుంది. వీళ్ళు చెల్లి వేసుకుంటుంది. నగలన్నీ వేసుకున్న తర్వాత ఆ నూతిలోకి చూస్తుంది.